టీడీపీలో ఫస్ట్ లిస్ట్ అసంతృప్తి సెగలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. జనసేనతో పొత్తులో భాగంగా కొందరు టీడీపీ నేతలకు టికెట్లు గల్లంతయ్యాయి. దీంతో వారంతా అసంతృప్తికి గురయ్యారు. వీరందరినీ చంద్రబాబు బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా తెనాలి టీడీపీ ఇన్ఛార్జ్ ఆలపాటి రాజాని తన నివాసానికి పిలిచి మాట్లాడుతున్నారు. రేపు పార్థసారథితో చంద్రబాబు మాట్లాడనున్నారు. టీడీపీ ఫస్ట్ లిస్ట్ విడుదలయ్యాక అసంతృప్తులు తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జనసేనతో పొత్తులో భాగంగా కొందరు టీడీపీ నేతలకు టికెట్లు గల్లంతయ్యాయి. దీంతో వారంతా అసంతృప్తికి లోనయ్యారు. వీరందరినీ చంద్రబాబు బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా తెనాలి టీడీపీ ఇన్ఛార్జ్ ఆలపాటి రాజాని తన నివాసానికి పిలిచి మాట్లాడుతున్నారు. రేపు పార్థసారథితో చంద్రబాబు మాట్లాడనున్నారు. సో రాజాతో చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడతారు, ఎలాంటి బుజ్జగింపులు ఉంటాయి అనేది తెలియాల్సి ఉంది. టీడీపీలో ఫస్ట్ లిస్టు అసంతృప్తి సెగలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. జనసేనతో పొత్తులో భాగంగా కొందరు టీడీపీ నేతలకు టికెట్లు గల్లంతయ్యాయి. దీంతో వారంతా అసంతృప్తికి గురయ్యారు. వీరందరినీ చంద్రబాబు బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా తెనాలి టీడీపీ ఇన్ఛార్జ్ ఆలపాటి రాజాని తన నివాసానికి పిలిపించుకుని మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు. రేపు పార్థసారథితో చంద్రబాబు మాట్లాడనున్నారు. రైట్, చంద్రబాబు నివాసంలో ఆలపాటి రాజాతో చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. సో ఆయన ఏం మాట్లాడుతున్నారు, అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ అందిస్తారు. రవిచంద్. అరుణ, టీడీపీ అధినేత చంద్రబాబు ఆ పార్టీలోని అసంతృప్తిని చల్లార్చే పనిలో ఉన్నారు. నిన్న మొదటి జాబితా విడుదల తర్వాత పార్టీలో చాలా మంది సీనియర్ నేతలు తమకి జాబితాలో చోటు దక్కపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వారి అనుచరులు కూడా రోడ్డెక్కిన పరిస్థితిని కూడా మనం చూసాం. మొత్తం కూడా ఏదైతే తమ నేతకు ఎందుకు అన్యాయం చేశారు, ఎందుకు మొదటి జాబితాలో చోటు దక్కలేదనే ఆందోళన అయితే కనిపిస్తుంది. ఇక్కడ మనకు కనిపిస్తున్నారు. ఇప్పుడే ఆలపాటి రాజా వెళ్ళారు. ఆలపాటి రాజా అనుచరులు కూడా ఇక్కడికి చేరుకొని ఉన్నారు. ఏదైతే ఆలపాటి రాజా ముఖ్యంగా తెనాలి నుంచి ఆయన స్థానాన్ని ఆశించారు. అయితే తెనాలిలో పొత్తులో భాగంగా జనసేన పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్కి తన స్థానాన్ని కేటాయించాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో రాజాని చంద్రబాబు పిలిపించి మాట్లాడుతున్నారు. తన భవిష్యత్తుకి భరోసా కల్పిస్తానని కూడా చంద్రబాబు చెప్తున్నారు. ఏదైతే ఆలపాటి రాజా సీనియర్ శాసనసభ్యులుగా ఉన్నారు, గతంలో పార్టీ సీనియర్ నేతగా ఉన్నారు, మాజీ మంత్రి. ఈ నేపథ్యంలో గత 4.5 సంవత్సరాలుగా ఏదైతే తెనాల్లో పార్టీ కోసం కష్టపడి పనిచేశాను, నాకు సీటు ఏ విధంగా ఇవ్వరని ఆయన ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో జనసేనకు సీటు ఇవ్వడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు కూడా బుజ్జగించేందుకు కొద్దిసేపటి క్రితమే రాజాని పిలిచారు. రాజాతో మాట్లాడుతూ ఉన్నారు. రాజాని పిలిపిస్తున్నారు. ఆలపాటి రాజా నారా లోకేష్తో కూడా సమావేశమై కొంచెంసేపు మాట్లాడారు. తర్వాత చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఆలపాటి రాజా ఒకటే చెప్తున్నారు, సర్వేల ఆధారంగా సీట్ ఇవ్వాలి. ఏదైతే నాకు కానీ ఏదైతే మనోహర్ కానీ ఇద్దరు పేర్లతో సర్వే నిర్వహించాలి. ఆ సర్వేలో ఎవరికి ఎక్కువ ప్రజాభిప్రాయం ఉంటే వారి తరఫున నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి చెప్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు ముందు కూడా తన వాదన అయితే ఆలపాటి రాజా వినిపిస్తూ ఉన్నారు. చంద్రబాబు మాత్రం విశాల ప్రయోజనాల దృష్ట్యా జనసేన టీడీపీ కలిసి పొత్తులో భాగంగా ముందుకు వెళ్తున్నాయి. పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ కాబట్టి సీటు ఇవ్వాల్సి వచ్చిందనే విధంగా కూడా చంద్రబాబు ఆయనకి బుజ్జగించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ఆలపాటి రాజాకు కూడా కొన్ని ప్రత్యామ్నాయ మార్గాలను కూడా ఆలోచిస్తున్నట్టు కూడా మనకి తెలుస్తుంది. ఎందుకంటే ఆలపాటి రాజా గుంటూరు జిల్లా మొత్తం కూడా కొంత ప్రభావితం చేసే శక్తివంతుడిగా టీడీపీ అధిష్టానం వరకు భావిస్తుంది. అందుకే ఆయన సేవలను వేరే విధంగా వినియోగించుకుంటామని కూడా చంద్రబాబు ఆయనకి నచ్చ చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే మరో విధంగా చూసుకుంటే కనుక రాష్ట్ర వ్యాప్తంగా కూడా పలు జిల్లాల్లో ఇదే విధమైన సమస్యలు తలెత్తున్నాయి. గోరంట బుచ్చి చౌదరి తూర్పుగోదావరి జిల్లాలో చాలా సీనియర్ నేతగా ఉన్నారు. 6 సార్లు శాసనసభ్యుడిగా ఉన్నారు. 7వసారి కూడా సిట్టింగ్ శాసనసభ్యుడికి సీటు ఇస్తామని ఎందుకు ఇవ్వలేదని ఆయన ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో బుచ్చి చౌదరికి భవిష్యత్తుకి భరోసా ఇస్తున్నారు చంద్రబాబు. ఎట్టి పరిస్థితుల్లో కూడా కందుల దుర్గేష్ అక్కడ జనసేన నేతతో మాట్లాడి ఇష్యూ సెటిల్ చేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. అదేవిధంగా అనంతపురానికి చెందిన బీకే పార్థసారథి, ఎందుకంటే 1999లోనే ఆయన ఎంపీగా చేశారు. అంతకుముందు జడ్పీ చైర్మన్గా చేశారు. చాలా సీనియర్ నేత, టీడీపీలో బీసీ నేతగా ఉన్నారు. ఆయన కూడా చాలా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పెనుగొండ స్థానంలో సబిత అనే స్థానిక నాయకురాలకి సీటు ఇవ్వడం పట్ల తన అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నారు. తన అనుచరులు కూడా నిన్న నుంచి ఆందోళన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రేపు చంద్రబాబు ఆయన కూడా చర్చలకి ఆహ్వానించారు. ఎందుకంటే మీ సీనియర్ నేతలకు భవిష్యత్తుకి నేను భరోసా ఇస్తున్నానని చంద్రబాబు చెప్తున్నారు. ఇప్పటికే చాలా జిల్లాల్లో ఈ విధమైన ఘర్షణ వాతావరణం టీడీపీ ఫస్ట్ లిస్టుపై వ్యక్తం అవుతూ ఉంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు అందరితో మాట్లాడుతున్నారు. ముందుగా ఏదైతే ఆలపాటి రాజాని
పిలిపించారు, ఆయనతో చర్చలు జరుపుతున్నారు. రేపు బీకే పారసారథి వస్తారు. ఈ రోజు కూడా మరి కొంతమంది నేతలు వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. తమ స్థానాలు జనసేనకు పోయిన చోట్ల చాలా మంది ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలో టీడీపీ నేతలు కొంత అయితే ఆందోళనలో ఉన్నారు. ఈ నేపథ్యంలో వారందరినీ పిలిపించి మాట్లాడే ఆలోచన చంద్రబాబు చేస్తున్నారు. పార్టీ తరఫున కూడా హైకమాండ్కు సంబంధించి కొంతమంది కీలక నేతలను కూడా రంగంలో దించి బుజ్జగించేందుకు కొన్ని ప్రయత్నాలు అయితే టీడీపీ చేస్తుంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా నిన్న 94 సీట్లు ప్రకటించారు. అక్కడక్కడ ఆందోళనలు అయితే కనిపిస్తున్నాయి. ఈ ఆందోళనలు చల్లార్చే ప్రయత్నాన్ని అయితే టీడీపీ అధిష్టాన వర్గం చేస్తూ ఉందన్న. రవిచంద్, స్వయంగా చంద్రబాబు నాయుడే పిలిచి మాట్లాడుతున్నారు కాబట్టి ఆలపాటి రాజాకి ఎటువంటి భరోసా ఇచ్చే అవకాశం ఉంటుంది? చంద్రబాబు నాయుడే నేరుగా మాట్లాడుతున్నారు కాబట్టి ఆలపాటి రాజా ఏమన్నా బ్యాక్ స్టెప్ వేసే అవకాశం ఉందా? అంటే ఆలపాటి రాజా టీడీపీలో చాలా సీనియర్ నాయకులుగా ఉన్నారు. ఆయన 1994లోనే ఆయన ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆయన చాలా సీనియర్ నేత. ఈ నేపథ్యంలో ఆయనే తెనాలి నుంచి పోటీ చేస్తారని ఇన్ని రోజులు భావించారు. కానీ ఆఖరి నిమిషంలో జనసేనకి పొత్తులో సీటు ఇవ్వటం కొంత అసంతృప్తి టీడీపీ నేతల నుంచి కూడా వ్యక్తం అవుతుంది స్థానికంగా. ఈ నేపథ్యంలోనే రాజాతో చంద్రబాబు బుజ్జగించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఎందుకంటే రాజాకి సంబంధించి ఆ పార్లమెంట్ పరిధిలో ఆయన బలవంతమైన నేతగా ఉన్నారు. ఈ నేపథ్యంలో బుజ్జగిస్తున్నారు చంద్రబాబు. ఎందుకంటే నీ భవిష్యత్తుకి భరోసా ఇస్తాను అని చెప్తున్నారు. ఏదైతే రాజా కూడా కొన్ని ప్రత్యామ్నాయ సీట్ల గురించి ఆయన పెట్టుకున్నారని చెప్తున్నారు. గుంటూరు వెస్ట్ గురించి ఆయన ఆలోచన చేస్తున్నారు అనేది చెప్తుంది. అయితే చంద్రబాబు ముందు ఆ ప్రతిపాదన పెడతారా లేదా అనేది ఒక చర్చ జరుగుతుంది. ఎందుకంటే గుంటూరు వెస్ట్ కూడా బలహీన వర్గాలకు కేటాయించాలనే చంద్రబాబు ఆలోచనగా ఆ టీడీపీ నేతలు చెప్తున్నారు. ప్రత్యామ్నాయ సీట్లు ఏదైనా పెద్ద కూరపాట ఎట్లా వేరే పోటీ చేయించే ఆలోచన ఆలపాటి రాజా అభిప్రాయాలు అయితే ఇప్పుడు వరకే బయట పెట్టట్లేదు. కానీ ఆయన గుంటూరు వెస్ట్ మీద ఆయన దృష్టి పెట్టారు. గుంటూరు వెస్ట్ స్థానాన్ని ఆశిస్తున్నారని కూడా ఒక ప్రచారం అయితే జరుగుతుంది. టీడీపీ అధినేత మాత్రం భవిష్యత్తుకి భరోసా కల్పిస్తున్నారు. ఎందుకంటే ఈ ఎన్నికల్లో సీటు ఇచ్చే ఉద్దేశం అయితే చంద్రబాబు కనిపించలేదు. కాకపోతే ఎన్నికలు అయిన తర్వాత అనేక నామినేటెడ్ పదవులు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, అనేక పార్టీకి అవకాశం ఉంటుంది. ఆ అవకాశాలు రాజా కల్పిస్తామని చంద్రబాబు కొంత భరోసా ఇస్తున్నట్టు కూడా తెలుస్తుంది. నారా లోకేష్తో కూడా 2 నిమిషాలు మాట్లాడటం జరిగింది. ఏదైతే ఆలపాటి రాజా వీరిద్దరు కూడా రాజాని పార్టీకి సహకరించండి, గెలిపించండి, మీకు శక్తి వంచన లేకుండా పనిచేయండి, కానీ గెలిచిన తర్వాత పార్టీకి వచ్చే అవకాశాలను బట్టి మీకు ఉన్నత స్థానం కల్పిస్తామని వారికి హామీ అయితే ఇస్తున్నారు. అయితే ప్రస్తుతం అయితే చంద్రబాబుతో ఆ భేటీ అయితే కొనసాగుతుంది. ఆలపాటి రాజా కూడా కొంత అయితే తన ఆవేదన అయితే వెలగక్కుతున్నారు. పార్టీకి ఏ విధంగా తాను చేసిన సేవల గురించి చెప్తున్నారు. ఎందుకంటే జనసేనకి తెనాలలో పెద్దగా బలం లేదు. ఇద్దరిపై పేర్లపై సర్వే చేయించి ఎవరికి బలం ఉంటే వారికి ఇవ్వాలనే వాదన అయితే ఆలపాటి రాజా తెరపైకి తీసుకున్నట్టు మనకు తెలుస్తుంది. ప్రస్తుతానికైతే ఈ భేటీ అయితే కొనసాగుతూ ఉంది. వీరిద్దరి మధ్య ఇంకా చర్చలు ఎంతసేపు కొనసాగే అవకాశం ఉంది? అదేవిధంగా చంద్రబాబు నాయుడు ఈ రోజు ఇంకెవరినైనా అసంతృప్తి నేతల్ని కలుస్తున్నారా? అంటే అరుణ, చంద్రబాబు ఈరోజు కొంతమంది నేతల్ని పిలిచినట్టు తెలుస్తుంది. ప్రస్తుతానికి ఎవరికి వారు స్వయంగా చంద్రబాబే ఫోన్ చేసి మాట్లాడుతున్నారు, వారిని పిలిపిస్తున్నారు. ఏదైతే బొడ్డు వెంకటరమణ చౌదరి, ఎందుకంటే రాజానగరం సీటు కూడా జనసేనకి ఇచ్చారు, అక్కడ టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న బొడ్డు వెంకటరమణ చౌదరి కూడా చంద్రబాబు పిలిపించారు. ఆయనతో కూడా మాట్లాడుతున్నారు. ప్రస్తుతం మెయిన్ టాస్క్ టీడీపీలో ఇప్పుడు ఆలపాటి రాజా ఉంది. ఎందుకంటే ఆలపాటి రాజా చాలా సీనియర్ నేతగా ఉన్నారు. ఏదైతే తెనాలిలో టీడీపీ చాలా బలంగా ఉంది, జనసేనకు సహకరించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో రాజాని కొంత ఏదైతే సెట్ చేయకపోతే కొంత ఇబ్బంది పరిస్థితులు తలెత్తాయని చంద్రబాబు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయనతో సుదీర్ఘంగా చర్చిస్తున్నారు. బొడ్డు వెంకటరమణ చౌదరి రాజానగరం టీడీపీ ఇన్ఛార్జ్ కూడా చంద్రబాబు దగ్గరే ఉన్నారు. బొడ్డు వెంకటరమణ చౌదరి మాత్రం రాజానగరం కాకుండా ఇప్పుడు ఆల్రెడీ జనసేనకి ఇచ్చారు కాబట్టి ఆల్టర్నేటివ్ తనకి ఏదైనా చూపించాలని చెప్పి ఆయన కూడా అడుగుతున్న పరిస్థితి. ప్రస్తుతం అయితే వీరిద్దరైతే చంద్రబాబుతో ప్రస్తుతం మాట్లాడుతున్నారు. ఆలపాటి రాజా మరి కాసేపట్లో బయటకు వచ్చే అవకాశం ఉంది. రైట్ రవిచంద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.